నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు పంచాయతీ పున్నంగూరు గ్రామంలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. గత కొన్నేళ్లుగా గుంతలతో నిండిపోయిన రోడ్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మాదిగా మరియు బీజేపీ కార్యకర్త వసంత్ కుమార్ మాట్లాడుతూ రోడ్లలో గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు వెళ్లే సమయంలో లేచే దుమ్ము ఆవాస ప్రాంతాల్లోని ఇళ్లకు చేరుతుందని తెలిపారు. తినే ఆహార పదార్థాలపై దుమ్ము చేరడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు ప్రకాష్ మాదిగా, ఎంఆర్పీఎస్ చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఏదైతే మల్లానూరు ప్రజలకి ప్రాణగంటకం కలిగించేటటువంటి అంశాలని మీ ముందుకు చెప్పాలని చెప్పేసి ఈరోజు మీడియా ముందుకు రావడం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుండి మల్లానూరు ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే ఈ రోడ్డు చూసినట్లయితే చాలా వరకు డ్యామేజెస్ కనపడుతున్నాయి. మరి అదేవిధంగా దుమ్ము లేపుకుంటూ షాపుల మీద కావచ్చు, మరి అదేవిధంగా తిండి పదార్థాల మీద కావచ్చు ఎక్కువ శాతం మునిపడవడంతో, ఆ తిండి తినడంతో, మరి అదేవిధంగా అనారోగ్యానికి గురవడంతో మల్లానూరు ప్రజలు ఎక్కువ శాతం హాస్పిటల్ పరిస్థితికి పాలయ్యే పరిస్థితికి గురవుతున్నారు. దయచేసి ఏదైతే సంబంధిత అధికారులు మరియు యంత్రాంగం అందరూ కూడా ఈ రోడ్డు రవాణా శాఖ వారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యని వెంటనే పరిష్కరించి మా మల్లానూరు ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా మీరందరూ కూడా గమనించి, ముఖ్యంగా కంచర్ల శ్రీకాంత్ గారు కావచ్చు, పిఎస్ మునరత్నం గారు కావచ్చు, మన సురేష్ బాబు డాక్టర్ కావచ్చు, వారికి కూడా నేను విన్నవించుకునేది ఏమంటే, ఖచ్చితంగా మల్లానూరు ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి మాకు మా మల్లానూరు ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రోడ్ అంతా ఎట్లుంది పెద్దయినా? రోడ్ అలా కొంచెం పడమంటుంది. రోడ్ బాగలేదా? బాగుంది.
ఎన్ని సంవత్సరాలుగా ఇట్లా ఉంది? ఇది 10 ವರ್ಷ అప్పుడే 10 సంవత్సరాలుగా ఇట్లా ఉందా? ఎవరు వేయట్లేదా? యారు ఏళ్ళు వేయలేదు. యారు అడిగితే లేదా? రోడ్లంతా అంతా బాగుపోతారా? జర్నీ చేస్తారా లేదా? లేదా అంతా యాక్సిడెంట్లు అంతా జరుగుతుందా? జరిగేదా? జరగదు. జరుగుతుందా? ఎన్ని యాక్సిడెంట్లు జరిగింది? 4-5 ఆర్సలు ఆగిపోయింది. ఇంకే 4-5 అయిపోయిందా? తెలుగు వచ్చేదా? తమిళా? సరే పెద్దయినా. ఇప్పుడు రోడ్ అంతా నీకు బాగలేదు, మేమంతా రోడ్ అంతా వేపిస్తాం సరేనా? పంచాయతీలో రోడ్ అంతా సరిలేదు, రోడ్ బాగా రోడ్డు బాగా వేసి కానీ ఏం సరిలేదు. నెక్స్ట్ తినే పలకారు మీద అంగిళ్ళ మీద అంతా ఫుల్ డస్ట్. ఇక్కడ ఆరోగ్యం ఎవరికి ఫుల్ డస్ట్ ఇంకా అన్నీ ఇట్లే ఉంటాయి. 10 సంవత్సరాలుగా ఇట్లే ఉంది. ఆ ప్రభుత్వం వస్తే రోడ్ వేయట్లేదు. కూటమి ప్రభుత్వం ఎవరు ఏది సృష్టించలేకపోతారు.